బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు హాల్లో ఇరువైపుల నుంచి 15 మందికి అనుమతిచ్చారు న్యాయమూర్తి. కాగా సిఐడి తరపున ఏఏజీపీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. 24 గంటల్లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరిచామని, ఈ కేసులో ఇప్పటి వరకు 7గురు అరెస్ట్ అయ్యారని కోర్టుకు తెలిపారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తోనే కుట్ర మొదలైందని ఏఏజీ సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు చూస్తే చంద్రబాబు తరపున లాయర్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే స్కిల్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు జడ్జికి తెలిపారు.